హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే బాగున్నాను. సో నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే వ్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నాకైతే ఇంతమంది సబ్స్క్రైబర్స్ ప్రోత్సహిస్తున్నందుకు. అండ్ సో చాలామంది అయితే కొంతమంది వ్యూస్ చూస్తున్నారు కానీ ఇంకొంతమంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఆ, కొంచెం బాధగా ఉంది. బట్ సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు. సో నాకైతే కొంచెం ఆనందంగా అయితే ఉంది. సో అభిమానిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా, నా సబ్స్క్రైబర్స్ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ మీకోసం నేనైతే మరిన్ని వీడియోలు చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇదే ఎంకరేజ్మెంట్, ఇదే నాకు సపోర్ట్ అయితే మీరు ఇవ్వాలి. సో మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సో ప్లీజ్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. పుష్ప మూవీ అబ్బా చూసొచ్చాను ఫ్రెండ్స్. పుష్ప మూవీ, పుష్ప 2. పుష్పని ఎలా ఉందో పుష్ప 2 ఎలివేషన్ కూడా అదే విధంగా ఉంది. యాక్చువల్లీ ఇదంతా కూడా ఒక స్మగ్లర్ మీద కదా నడిచేది. సో ఎర్రచందనం మీద నడుస్తూ ఉంటుంది. సో ఇది ఏంటంటే పోయినసారి ద రైస్, మనోడు రైస్ అంటే ఇక తగ్గేదెలా అనుకుంటూ సో అట్లయితే నడిపించేశాడు. ఇప్పుడైతే పుష్ప ద రూల్, డబల్ తగ్గేది ఎలా, అవునా కదా? సో ఇంకా మనం రూలింగ్ స్టార్ట్ చేసి అసలు ఫస్ట్ నుంచి కూడా సినిమా అయితే స్మూత్గా వెళ్తూ ఉన్నట్టు ఉంటుంది, హైప్ ఉండదు. కానీ మధ్యలో ఎలివేషన్ సీన్స్ అయితే హై రేంజ్లో ఉన్నాయి. అండ్ లిటరల్లీ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఒక నార్మల్ స్టోరీ లాగా వెళ్తుంది, అంతేమి ఉండదు. లైక్ పాన్ ఇండియా మూవీ లాగా ఉండదు. కానీ వాళ్ళు చూపించిన సైడ్ సీన్స్ కానీ, వాళ్ళు తీసిన లొకేషన్స్ కానీ వేరే లెవెల్ అయితే ఉన్నాయి. అవైతే చాలా చాలా బాగున్నాయి. అవైతే చాలా నచ్చినాయి నాకైతే. సో అక్కడైతే కనపడింది సుకుమార్ గారి రైటింగ్స్ కానీ, ఆ యొక్క క్లిక్స్ కానీ, అసలు ఆ చూపించే సీన్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి నేను అనుకుంటున్నా జాతర సీన్ ఇంకా రాలేదేందబ్బా అని. సో జాతర సీన్ రాలేదని చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అనమాట. అప్పుడు ఫస్ట్ హాఫ్ మొత్తం చూస్తే జాతర సీన్ అయితే ఎక్కడ కనపడలా. నెక్స్ట్ ఇక అనుకున్నా సెకండ్ హాఫ్లో పెట్టారేమో అని. సెకండ్ హాఫ్ లిటరల్లీ స్టార్ట్ అయిన తర్వాత కాసేపటికి అయితే ఒక 15 మినిట్స్ తర్వాత అయితే జాతర సీన్ వస్తుంది. అసలు అక్కడైతే అసలు తన యొక్క భావోద్వేగంతో అసలు అక్కడ సీన్ ఉంటుంది. ఒక సీను రష్మిక గారికి ఒక సీన్ వల్ల అసలు అక్కడ అల్లు అర్జున్ గారు అయితే ఒక రేంజ్లో అలా రెడీ అయ్యి అలా వెళ్ళి అలా డ్యాన్స్ చేయడం, అసలు అదైతే అసలు అవసరం ఉంది. అసలు అది ట్విస్ట్ అనమాట. ఎందుకు అలా ఆ చీర కట్టుకోవాల్సి వచ్చింది ఎందుకనేది సినిమాలో అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంది అదైతే సర్ప్రైజ్. ఆ తర్వాత అదే దాంట్లో ఫైట్, అసలు దాంట్లో ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. అది నేను చెప్పకూడదు కానీ దాంట్లో ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. 2 ఎలివేషన్స్ ఉన్నాయి అక్కడే. అదైతే పీక్స్. ఖచ్చితంగా నేషనల్ అవార్డు విన్నర్ మళ్ళీ పుష్ప 2కి అయితే వస్తుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంత బాగుంది. అండ్ లిటరల్లీ ఆ తర్వాత నెక్స్ట్ సీన్స్ కానీ అసలు ఎలివేషన్ వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి క్లైమాక్స్ సీన్ ఉంటుంది. క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం అవసరం అసలు మామూలు లేదు. ఉగ్ర రూపం చూపిస్తారు. అల్లు అర్జున్ గారు ఏం పర్ఫార్మెన్స్ చేశారు. అసలు ఇంతవరకు ఫైట్ మాస్టర్స్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. అసలు ఆ ఫైటింగ్స్ ఐడియాలజీ వచ్చినందుకు వాళ్ళకైతే థ్యాంక్ యూ చెప్తున్నాను నేను. చాలా బాగుంది అసలు పూనకాలు వస్తాయి అనమాట. మామూలుగా కాదు, గూస్ బంప్స్ పులకిచ్చిపోతాయి. సౌండ్ సిస్టమ్ కానీ అసలు ఊగిపోద్ది అనమాట మనకు కూడా బాడీ. అలా ఉంటుంది ఫైనల్ సీను. ఈ 2 సీన్స్ కంపేర్ చేసుకుని నేషనల్ అవార్డు కన్ఫర్మ్గా అయితే వస్తుంది. అంత బాగా చేశారు. ఉగ్రరూపం తాండవం ఆడినట్టే ఉంటుంది. సో ఆడపిల్ల జోలికి వస్తే వదిలేదు అన్న మెసేజ్ కూడా ఇందులో చాలా బాగుంది. అదైతే చాలా కంటెంట్ బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్లో అయితే లైక్ షెకావత్ సింగ్ ఉన్నాడు కదా, షెకావత్ సింగ్కి ఇద్దరికి మంచి ఫైట్ జరుగుతుంది. సో షెకావత్ అయితే ఇందులో ఒక ట్విస్ట్ అయితే ఉంది, ఉన్నాడా లేదా అనేది కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పుష్ప 3 అయితే ఉంది, ద ర్యాంపేజ్ అని పడింది. పుష్ప 3 ద ర్యాంపేజ్ అని. సో ఇంకా పుష్ప 2తోనే అయిపోలేదు, పుష్ప 3 కూడా ఉంది. మరి ఈ సన్నివేశంలో ఫస్ట్ జపాన్ చూపిస్తాడు. ఆ జపాన్ వాళ్ళతో నెక్స్ట్ ఎవరు జాల్రెడ్డి ఉన్నాడు. సో జాల్రెడ్డి మేబీ ఏం చేస్తాడు నెక్స్ట్ జగపతి బాబు గారితో ఇంకా నెక్స్ట్ రివెంజ్ అయితే స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే జగపతి బాబు ఒక తమ్ముడు కొడుకుని సినిమాలో చంపేయడం జరుగుతుంది. సో అక్కడి నుంచి రివెంజ్ అయితే మొదలవుతుంది. సో ర్యాంపేజ్ అని పెట్టాడు. ఏ విధంగా ర్యాంప్ ఆడిస్తాడో చూడాలి. మరి పుష్ప 3 అయితే సుకుమార్ గారు రప్ప 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 నరుకుతా. అసలు ఆ డైలాగ్ అయితే ఎంత బాగుందంటే రప్ప రప్ప నరుకుతా అనే డైలాగ్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్లో అయితే అసలు షెకావత్ సింగ్కి మామూలుగా మైండ్ పోద్ది అనమాట. ఒక సీను సప్పని నీళ్ళు గుద్దితే వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడాలి. అక్కడ ఒక డైలాగ్ ఉంది భయ్యా, అసలు మామూలు లేదు. ఆ డైలాగ్ చెప్తా. తమ్ముంటే పట్టుకోర్ర షెకావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. అదైతే మీకు చూపించాలి ఒకసారి, నేనైతే చూపించాల్సిందే డెఫినెట్గా. అదైతే మీకు చేసి చూపిస్తాను. తమ్ముంటే పట్టుకోరా షెకావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్, తగ్గేదల్లా అనుకుంటూ మనకైతే చూపించారు. అసలు అదైతే వేరే లెవెల్ ఉంది. ఆ డైలాగ్ అయితే నాకు చాలా నచ్చింది.
సో ఓవరాల్గా పుష్ప అయితే 5/4.6 అయితే ఇస్తాను. ఎలివేషన్ కానీ ప్రతి ఒక్కటి ఎక్కడ లాగ్ అనిపించాల. 3 hours 20 minutes ఉంది సినిమా, చాలా పెద్ద సినిమానే. ఎక్కడ కూడా అసలు మనకి ఇంటర్వెల్ వచ్చేసింది, అప్పుడే లాస్ట్లో అయిపోయింది సినిమా అని అసలు మనకు తెలియదు అనమాట. అంత లీనమైపోతాం సినిమాలోకి. సో ఓవరాల్గా అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా సుకుమార్ గారు అయితే తన రైటింగ్స్తో మనల్ని మైమరిపించి, డైరెక్షన్తో అల్లాడించి ఇచ్చి పడేశాడు భయ్య. సో దాట్స్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ రివ్యూ ఆఫ్ పుష్ప 2. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోలు మీకోసం చేస్తుంటాను. అంతవరకు వాచింగ్. బాయ్.